దేవుని పిలుపుకి లోబడి ఆయన వచ్చాడు. విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపునకు లోబడి ఏమంటే ఏముంది ఆయనకి? ఆ పిలుపునకు లోబడి తాను ఆ పిలుపునకు లోబడి విశ్వాసాన్ని బట్టి సాస్యముగా పొంది ఉన్న ఏమంటే ప్రదేశమునకు బయలుదేరాడు. చూసారా, అబ్రహాముని పిలిచాడండి. విశ్వాసాన్ని బట్టి ఆ మాటకు ఆయన లోబడిపోయాడు. ఆ మాటకు లోబడిపోయాడు పిలిస్తే. ఈ రోజున మనం కూడా ప్రభు మనల్ని పిలుస్తున్నాడు, రమ్మంటున్నాడు, ప్రార్థన చేయమంటున్నాడు, నా మాట వినండి బిడ్డలారా అంటున్నాడు, వెనక్కి తిరిగి వెళ్ళకండి అంటున్నాడు. ఆయన మాటకు లోబడుతున్నామా మనం? ఏమా లోబడుతున్నామా? ప్రభు చెప్పిన మాట వింటున్నామా? విశ్వాసం ఉందా మనకి? ప్రభు పిలుస్తున్నాడు కదా, వెళ్తే మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, మనల్ని స్వాస్థ్యం కూడా ఇస్తాడు మనకి అన్న విశ్వాసం మనకు ఉందా? లేదు. పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. పిలిచింది ఎందుకో ఏమిస్తాడు అని మన విశ్వాసముతో ప్రభు తట్టు తిరిగి విశ్వాసముతో మనం వెళ్ళేవాళ్ళం. చూడండి, ఒక్క మాట చెక్కయ్య ప్రభుని చూడాలనుకున్నాడు. ఏమండి, ప్రభుని చూడండి, ఆశాయి ఎవరో చూడాలనుకున్నాడు. చెట్టు ఎక్కడేది ప్రభు అదే మార్గంలో వెళ్తున్నాడు. అక్కడ ఆగిపోయాడు. ప్రభు పిలిచాడు. ఏమని? చెక్కయ్యా, దిగయ్యా, చెట్టు దిగేసే, నువ్వు రా అన్నాడు. వెళ్ళిపోతాడేమో అనుకున్నాడు. చెక్కయ్య పిలిచాడు కదా, చూసేసాడు కదా, వెళ్ళిపోతాడు అనుకున్నాడు. కానీ ప్రభు నమ్మదగిన దేవుడు అండి. హృదయంలో ఆశలు కోరికలు నెరవేర్చే దేవుడు. మనం ఏమనుకుంటున్నామో అవి నెరవేరుస్తాడు దేవుడు. జక్క ఏమనుకున్నాడు? ఆయన ఎవరో చూడాలి. కానీ ప్రభు అంటున్నాడు కదా, నువ్వు రొట్టె అడిగితే నేను ఏమిస్తాను? రొట్టెనే ఇస్తాను, పాముని ఇవ్వను. నేను అనేకమైన ఈవులు ఇస్తాను నీకు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికముగా ఇస్తాను అన్నాడు. అలాగే జక్కయ్య అన్నాడు, జక్కయ్య నువ్వు కిందకి వస్తే నేను నీ ఇంట ఉంటానయ్యా, ఈ రోజు నీ ఇంట బస చేస్తానయ్యా అన్నాడు. చాలా సంతోషపడ్డాడు. ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి ప్రభు వచ్చాడు, అడుగు పెట్టాడు, ఎంతో ఆశీర్వదింపబడ్డాడండి. అతనిలో ఉన్న పాపాలు భయంకరమైన మరి పాపిగా పిలువబడుతున్న ఆయన పాపాలన్నీ కూడా పట్టబయలైపోయినాయి, పటాపంచలు అయిపోయినాయి. ఆయన పరిశుద్ధుడైపోయాడు. వందించిన వాడికి 1,00,000 రూపాయలు ఇచ్చాడండి. ఎంత ఇచ్చాడంటే అందరిని పిలిచాడు. మీ దగ్గర ఇదిగో నేను ఇది దోసుకున్నాను, అది ఎక్కువ తీసేసుకున్నాను, లంచం తీసేసుకున్నాను, వడ్డీలు తీసేసుకున్నాను, తీసుకోండి తీసుకోండి తీసుకోండి. ఏంటి చెక్కయ్య? అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి చెక్కయ్య ఇలా ఇచ్చేస్తున్నావేంటి? నీకేమన్నా ఉంచుకున్నావా? నీ బిడ్డకి, నీ భార్యకి ఏమైనా ఉంచుకున్నావా? వద్దు. మరి ఎలా బతుకుతావు? యేసయ్య ఉన్నాడు అన్నాడు. ఏమన్నాడంటే, నా ఇంటికి యేసయ్య వచ్చాడు, నాకు చాలు అన్నాడు. ప్రభు పిలిచినప్పుడు ప్రభు మాట వెళ్తూనే మాట పనండి. పిలుస్తున్న ఆయన బాధ్యత వెళ్ళటము మన పని. వెళ్ళాలి ప్రభు దగ్గరికి. వెళ్ళి మనము ప్రభు ఇచ్చే ఈవులు తీసుకున్నాడట. ఎవరు? అబ్రహాం కదా. స్వాస్థ్యం ఇచ్చాడట. అబ్రహాంకి ఏమి ఇచ్చాడంట? స్వాస్థ్యం. ఏంటి ఏమిచ్చాడు? లోకాన్ని ఇచ్చేసాడు, తండ్రి చేశాడు. మనందరికీ తండ్రి ఎవరు? అబ్రహాం మన తండ్రి అండి. ఎంత గొప్ప తండ్రి కదా. ప్రియమైన దేవుడు కదా. దేవుని మాట వినేవారు. దేవుని దగ్గరికి రావాలి, దేవుని మాట వినాలి. ఇక రెండో చూద్దాం. అదే 11:24 చూడండి. 11:24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఏమంటే మోషే పెద్దవాడయ్యాడు. ఏముంది ఆయనకి?
ఏమంటండి? దేవుని కోసం అంట ఏం భరిస్తాడంట? గొప్ప నింద భాగ్యము. నింద అంట గొప్ప భాగ్యం అనుకుంటాడంట. ఎవరంటే అనుకునేది? నేను అనుకుంటానా? దేవుడు నాకు నింద వచ్చింది, కష్టం వచ్చింది, లేదా బాధ వచ్చింది, అవమానం వచ్చింది, నన్ను వాళ్ళు దూషించారు అని నేను సంతోషపడతానా? కానీ మోషే అలా అనుకున్నాడు. దేవుని విషయమై నాకు నింద గొప్ప భాగ్యము అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నింద గొప్ప భాగ్యం అనుకున్నాడండి మోషే గారు. గొప్ప భాగ్యమని ఎంచుకొని ఏమంటే అల్పకాలము అయిన బయటది పాపభోగము. అల్పకాలము అంటే లోకము అల్పమైనది, అల్పకాలమైనది లోకము. ఈ భోగములు, ఈ కాలములు నాకొద్దు. నేర్చుకుందాం, తెలుసుకుందాం. ఈ లోకం ఎటువంటిదంట? అల్పకాలము భోగము. అల్పకాలమైన భోగము అంటే ఆశలు, ఘనతలు, గొప్పలు. ఏమండి? ఇవన్నీ కూడా భోగము. ఇవన్నీ ఏమనుకుంటాడు? కావాలనుకుంటాడు, వద్దనుకుంటాడా? వద్దనుకుంటాడండి. అనుభవించుట కంటే ఈ లోక అల్పకాలమైన భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట నాకెంతో మేలు. దేవుని ప్రజలతో నేను శ్రమ అనుభవించుట నాకు ఎంతో మేలు అనుకున్నాను. ఈ లోక భోగము అక్కర్లేదు. ఇది అల్పకాలం. ఇది ఏమండి? ఇది అల్పకాలమేనా లేకపోతే యుగ యుగాలు ఉంటారా లోకము? అల్పకాలం అండి, కొంతకాలమే ఉంటుంది లోకం కదా. కొంతకాలమే. మనకు దేవుడు ఎంత ఆయుష్ ఇచ్చాడో, ఎవరెవరికి ఎంత ఆయుష్ ఇచ్చాడో అప్పుడు వరకే మనం ఉండగలుగుతాం, కానీ తర్వాత ఉండదు. ఇప్పుడు మోషే గారు ఎవరి కుమారుడు? ఎవరి కుమారుడు అండి? రాణి కుమారుడు మోషే, యువరాజు మోషే. ఎవరి కుమారుడు? రాణి ఎవరు? పరో కుమార్తె అండి, యువరాణి. యువరాణి కుమారుడు మోషే గారు. ఏమన్నాడు? అందుకే అన్నాడు అల్పభోగము. అల్పభోగము. మహారాజా అయినా, మహారాజా అయినా కానీ ఏమన్నాడు? ఇది అల్పభోగం కాబట్టి నాకు ఇది, దీన్ని అనుభవించే కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఈ ఆలోచన మనకు రావాలి, ఈ తలంపు మనకు రావాలి. ఇది మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఎన్నైనా ఉండనివ్వండి. మనం చూస్తాం కదా, కళ్ళతో చూడలేదా? ఏం చూసాము? కరోనాలో ఎంతమంది ఎవరు తెచ్చిపోయారు? పేదలా, లేని వాళ్ళ కాదండి, ధనవంతులు, కోటీశ్వరులు. మొన్న అమెరికాలో కాలిపోయింది ఎవరు? ధనవంతులండి. కోట్లకు పాడగలెత్తి వాళ్ళ ఆస్తులన్నీ కాలిపోయింది, బూడిదైపోయింది. చేతికి ఏమన్నా వచ్చిందా? అందుకే అల్పభోగము అని బైబిల్లో లెక్కించబడ్డారు. అల్పభోగం అంట లోకంలో. కాబట్టి దీన్ని ఆశించదు. బ్రతుకున్నంత కాలం మనకు కావాలి. ఏం కావాలి? అన్న పానములు కావాలి. ధరించుకుంటే వస్త్రాలు కావాలి, బిడ్డల్ని చదివించుకోవాలి, వాళ్ళకు దారి చేయాలి, భవిష్యత్తు ఉంది, అన్నీ కావాలి. కానీ ప్రభు కంటే దేన్ని కూడా ఎక్కువ ప్రేమించద్దు. ప్రభు కంటే ఎక్కువగా దేన్ని ఆశించద్దు. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? ప్రభుకి ఇవ్వాలి. నాకు అదొక్క మాట చదువుకుందాం చూడండి. ఫిలిప్పీ రాసిన పత్రిక, ఫిలిప్పీ 3:14. క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు ఏమంటే క్రీస్తు యేసు
పిలుపు కావాలండి. మనుషుల పిలుపు కాదు, లోక పిలుపు కాదు. ఎవరి పిలుపు కావాలి? ఉన్నతమైన యేసయ్య పిలుపు. దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము. ఏమంటండి? ఉన్నతమైన పిలుపుకి కలుగుతుంది బహుమానం. ఉన్నతమైన పిలుపుకి నువ్వు లోపడితే నీకేమొస్తుంది? బహుమానం పొందవాలని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. ఎందుకు? ఉన్నతమైన బహుమానం కోసము ఏం చేయాలి? పరిగెత్తాలి. పరిగెత్తాలి. ఎవరు పరిగెత్తాలి? నువ్వు, నేను. నాలో నీలో ఆశ ఉంటే, కోరుకుంటే ఎక్కడ పరిగెత్తాలి? గురి ఎత్తగా పరిగెత్తాలి. గురి అంటే ఏంటి? ఆ పరలోక మార్గము సరళము చేస్తున్న ప్రభు దగ్గరికి పరిగెత్తాలి. పరిగెత్తాలి. ఎంతో పరిగెత్తాలి? ప్రార్థనతో, ఆరాధనతో, ఉపవాసముతో, కన్నీళ్లతో, ఆత్మీయంగా ఎదుగుతూ పరిగెత్తు. ఎక్కడికి? గురి ఎద్దకి. ఏ గురి మంది? లోకం గురా, దేవుని గురా? దేవుని గురి కావాలి మనకి. హృదయం ఆశపడుతూ ఉండాలి. ఆశ కలిగి, ఆలోచన కలిగి ప్రార్థన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలి. గృహ గుడిగా వెళ్ళాలి. ఉపవాస ప్రార్థన వెళ్ళాలి. గురి ఎంతకే నువ్వు పరిగెత్తు. పరిగెత్తు. రెండోది చూడండి, 4వది కొరింథీ. మొదటి కొరింథీ చదవండి 4:14. రెండో కొరింథీ. మొదటి కొరింథీ 4:14. మిమ్మును సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిస్తున్నాను. మిమ్మల్ని సిగ్గుపరచుటకు సిగ్గుపరచవలని కాదు గాని ప్రియమైన పిల్లలని ఏమంటే సిగ్గుపరచాలని కాదు కానీ మిమ్మల్ని మీరు ప్రియమైన పిల్లలు. మీరెవరు? ప్రియమైన పిల్లలు. మనం అందరం దేవుడికి ఎవరు? పిల్లలు అయినప్పుడు సిగ్గుపరుస్తాడా? కాదు. ఏం చెప్పారు? పిలిచాడు బుద్ధి చెప్పటానికి. దేవుడికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవాల్సింది అదే. సంఘంలో వాక్యము మనల్ని బుద్ధి చెప్తాదేమో, గర్దిస్తాదేమో, బయట పుట్టిస్తాదేమో. ఎందుకో తెలుసా? ఎందుకు బుద్ధి చెప్తుంది? సరైన మార్గంలో మనము నడవాలని, ప్రభు మార్గంలో నిలవాలని బుద్ధి చెప్పటానికి ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. బుద్ధి చెప్పటాక లేకపోతే మన మీద పడండి. దేవుడికి మన మీద పడ కాదు కదా. ప్రియమైన దేవుడు బుద్ధి చెప్పటానికి మిమ్మల్ని పిలుస్తున్నాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట, ఒక్క మాట చూడండి. కీర్తన గ్రంథం 123 కీర్తన మొదటి నుంచి చూడండి. 123 కీర్తన మొదటి నుంచి. ఆకాశమందు ఆశీనుడు అయిన వాడా, నీ తట్టు నాకు అందిస్తున్నాను. చాలండి. ఏమంటా? ఆకాశం ఆశీనుడుగా ఉన్నవాడా, నీ తట్టు నా కనులు ఎత్తుతున్నాను. ఎక్కడ ఉన్నాడండి? ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఆకాశం వైపు కనులు కదండి. ఇంకేమన్నాడు? దాసుల కనులు తమ యజమానిని చేతి కట్టును, దాసి కనులు తన యజమానురాలి చేతి కట్టును చూసినట్లు. దాసుల కనులు ఎక్కడ ఉండాలంటే దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కనులు ఆయన చూస్తున్నాయి. దేవుడు మనల్ని కరుణించే వరకు కూడా మన కన్నులు ఎక్కడ ఉండాలంటే ఎవరిని చూడాలి? ఆయన తట్టు చూసి ఆయనను వెతికే వారంగా ఉండాలి. ప్రియమైన దేవుడు గారు, అరణ్యంలో అనేక మంది నశించిపోవటానికి కారణం, చనిపోవటానికి కారణం వాళ్ళ అపరాధముల దోషములు బట్టి వాళ్ళు చనుక్కున్నారు, కొనుక్కున్నారు, దేవుణ్ణి అవమానించారు. కాబట్టి వాళ్ళు కొంతమంది నశించిపోయారు, కొంతమంది రాలిపోయారు, కొంతమంది అగ్నితో ఏమయ్యారు? ఆహుతి అయిపోయారు. ఏం చేసుకుని? విగ్రహాలు చేసుకుని.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఇవి నేను చేయకూడదు, ఇలా నేను ఉండకూడదు అని మనము ఏం చేయాలి? మన జీవితాన్ని మనము